ఒకరోజు సూర్యం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా ఒక సన్యాసి వచ్చి తలుపు తట్టాడు. సూర్యం తలుపు తీయబోతుంటే భార్య అడ్డుపడి, ఇంట్లో ఏమీ లేవు, అసలు తలుపు తీయకు అంది. కాని సూర్యం ఆమె మాట వినకుండా సన్యాసిని లోపలికి ఆహ్వానించి మంచినీళ్ళిచ్చి గౌరవించాడు. ఆ సన్యాసి దీనంగా, నాయనా, నేను భోజనం చేసి 2 రోజులైంది, తినడానికి ఏదైనా పెడతావా అని అడిగాడు. సూర్యం వంటగదిలోకి వెళ్లి చూడగా అక్కడ కేవలం అతనికోసమే ఉంచిన కొన్ని రొట్టెలు కనిపించాయి. వాటిని తీసుకురాబోతుంటే భార్య గట్టిగా అరిచింది. అవి నీకోసం ఉంచినవి, అవి కూడా అతనికి పెడితే నువ్వేం తింటావు? ఆ సాధువుకు మనం పెట్టకపోతే ఇంకో ఇంటికి వెళ్ళి అడుక్కుంటాడు, కాని మనమెక్కడికి వెళ్ళి అడుక్కుంటాం? సూర్యం ఏమాత్రం చలించకుండా, ఆ సన్యాసి భోజనం చేసి 2 రోజులైందంట, నేను ఒక పూట తినకపోతే ఏమీ కాదులే, భగవంతుడు మనకి ఏదో ఒక మార్గం చూపిస్తాడులే అని అన్నాడు. ఈ మాటలన్నీ సాధువు వింటూ అక్కడే కూర్చొని ఉన్నాడు. అప్పుడు సూర్యం ఆ రొట్టెలను సన్యాసికి ఇచ్చి, స్వామీ, ఇవి తినండి అన్నాడు. ఆ సాధువు కడుపునిండా భోజనం చేసి సంతృప్తిగా వెళుతూ తన సంచిలో నుండి ఒక బంగారు పాత్రను తీసి సూర్యానికిచ్చాడు. నాయనా, ఇది ఒక రాజుగారు నాకు బహుమానంగా ఇచ్చారు, నాకు దీనితో పనిలేదు, నీలాంటి మంచి మనసున్నవాడి దగ్గర ఇది ఉండటమే న్యాయం, తీసుకో అని దీవించి వెళ్ళిపోయాడు. ఈ దృశ్యాన్ని చూసిన సూర్యం భార్య నిశ్చేష్టురాలై, తన స్వార్థం ఎంత చిన్నదో, భర్త త్యాగగుణం ఎంత గొప్పదో ఆమెకు అర్థమైంది. కేవలం తనకోసం బ్రతకడం కంటే 10 మందికి సహాయం చేయడంలోనే అసలైన ఆనందం ఉందన్న సత్యాన్ని ఆమె గ్రహించి తన తప్పు తెలుసుకుంది. గోడకి కొట్టిన బంతి తిరిగొచ్చి మనకే తగిలినట్టుగా మనం మంచి చేసినా చెడు చేసినా వడ్డీతో కలిపి మన దగ్గరికే తిరిగొస్తాయి. ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి మనం పురాణాలు శాస్త్రాలు తిరగేయనక్కర్లేదు. ఒక చిన్న పని చేస్తే చాలు. అదేంటంటే, రోడ్డు మీద వెళ్లేవాణ్ణి పిలిచి లాగిపెట్టి ఒకటి పీకండి, వాడు తిరిగి మిమ్మల్ని 10 పీకుతాడు. మొదటి దెబ్బ అసలుకు అసలు, రెండవది అసలుకు వడ్డీ. చూశారా వడ్డీతో సహా ఎలా తిరిగి వచ్చిందో? అలాగే మీ పుట్టినరోజున మీ పక్కింటివాడికొక మిఠాయి పంచండి, వాడింట్లో పెళ్లికి మీ కుటుంబాన్ని మొత్తం భోజనానికి పిలుస్తాడు. ఇక్కడ కూడా వడ్డీతో సహా తిరిగి వచ్చింది గదా. కాబట్టి చేతనైతే మంచి చెయ్యండి, అది వడ్డీతో తిరిగి వచ్చినా ఆనందంగా అనుభవించవచ్చు. కాని చెడు మాత్రం చేయటండి, అది యాజిటీజ్గా తిరిగి వచ్చినా భరించడం చాలా కష్టం. మళ్ళీ కలుద్దాం. మీ సూర్యనారాయణ సుంకర.